అటుకులు. Which language? Telugu. What is this in our language? అండి అందరికి నమస్కారం. ఈరోజు స్పైసెస్ దొరికేటువంటి ఒక చిన్న షాప్ అయితే వచ్చాను. అక్కడ నక్కసిర మార్కెట్ ఉంది కదా, నక్కసిర మార్కెట్ కి ఆపోజిట్ లో డౌన్ లో ఇట్లా ఈ షాప్స్ అన్ని ఉంటాయి అనమాట. ఇక్కడ దొరకని మసాలా స్పైసెస్ అంటూ ఏమీ ఉండవు. ఇక్కడ ఇలాగా కిస్మిస్లు, ఇక పులావ్ సమ్మలు అయితే అన్నీ ఉంటాయి. దాచిన చెక్క, లవంగాలు అన్ని దొరుకుతాయి. మొత్తము A to Z. టీ పౌడర్లు, పాస్తా, మీల్ మేకర్, ఇక ఇట్లాగా ఉప్మా రవ్వ. నెక్స్ట్ అలాగే కాకుండా మనకి ఇక ఇలా మసాలా ప్యాకెట్ ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ కూడా అమ్ముతారు. అవి కూడా ఉన్నాయి. అది కాకుండా నువ్వులు, అవిసె గింజలు కూడా ఉన్నాయి ఇక్కడ. అవిసె గింజలు తర్వాత అసలుకి ఏంటంటే ఈ నల్ల నువ్వుల కోసం మేము ఎంత వెతుకుతామంటే అంత వెతుకుతాము. నల్ల నువ్వులు కూడా ఉన్నాయి. ఇక బెల్లం, ఇది 10,000 చెప్తున్నారు ఈ బెల్లం అయితేను. అదే ఇలా మనకి పౌడర్ కొట్టేసింది అయితే కనుక ఇది ½ కిలో, ఇది 5,000 ఉంది. ఇక తర్వాత బ్లాక్ పెప్పర్, మిరియాలు, యాలకులు. నెక్స్ట్ ఇక్కడ నట్స్, వాల్నట్స్ కూడా, పిస్తా, జీడిపప్పులు. ఏంటిది అదే ఇంకా ఏదైనా నట్స్ మొత్తం. నెక్స్ట్ నల్ల ద్రాక్షలు, ఎండు ద్రాక్ష అంటాం అవి. పోహా తీసుకుందామా? అటుకులు తీసుకుందాం. పోహా అటుకులు కూడా ఉన్నాయి, ప్లస్ లవంగాలు. బ్రో excuse me, poha kilo how much? 12. Give me ½ kilo. అటుకులు. She's called atukulu in our language. Atukulu. Which language? Telugu. What is this in our language? Atukulu. Yes, good. Okay. Senagalu. What is this? This is chana powder. Sorry. Yes, please. I am fine, my friend. How are you? Jabaleko. What is this one? Hibiscus. They will make tea. Juice also. ఇది కోల్డ్ కాఫ్ చేసినప్పుడు దీన్ని ఎక్కువ యూజ్ చేస్తారు. హైబిస్కస్ టీ పెట్టుకుంటారు ఇక్కడ. అదే మందారం పూలు, దీన్ని డ్రై చేసి అవి. ఇక టీ పౌడరు, గుమ్మడి గింజలను కూడా చక్కగా వీళ్ళు గుమ్మడి గింజలను కూడా ఎండబెట్టేసి అమ్ముతున్నారు. నెక్స్ట్ ఇలాచి, ఇది వాము, బ్లాక్ పెప్పర్, మిరియాలు, దాచిన చెక్క. చూడండి అసలు ఎంత బాగుంటుందంటే స్మెల్ అయితే చాలా బాగుంది. వచ్చి మిల్క్ పౌడర్ అమ్ముతారు ఇక్కడ కావాలంటే ఇఫ్ యూ వాంట్. తర్వాత ఇంకేమున్నాయండి ఇక్కడ? గోధుమ రవ్వ, పాస్తా, మీల్ మేకర్, జీడిపప్పులు, ఉప్మా రవ్వ, నూడిల్స్. ఇది ఖర్జూరాలు. ఖర్జూరాలు ఇక్కడ బాగా దొరుకుతాయి ఇక్కడ. బ్రో, ఇజ్ ఇట్ యువర్స్? ఇది ఇలాగా పోసేది, ఇలా చేసేది. ఇవి మనం ఫ్రేమ్స్ ఉంటాయి కదా, మనం గొట్టాలు వేయించుకుంటాము. అవి లెటర్స్ ఉన్నాయి, అన్ని లెటర్స్ ఉన్నాయి, కలర్ఫుల్ గా ఉన్నాయి. ఇది ఇప్పుడు ఏ ఫంక్షన్ అనేవి కామన్ గా పెడుతున్నారు కదా భోజనాల్లో. సో ఈ రకరకాలు అయితే ఉన్నాయి. నాకు తెలియక ఫస్ట్ నేను ఇండియా నుంచి మోసుకొచ్చాను, తర్వాత తెలిసింది ఇక్కడ అన్ని అమ్ముతారని. ఇంకా ఇవైతే ఏవో కార్లు, వ్యాన్లు, బస్సులు, మినీ వ్యాన్లు, బటర్ఫ్లైస్ అన్ని ఉన్నాయి. ఓన్లీ ఫర్ లెటర్స్, నంబర్స్. నెంబర్ 2, నెంబర్ 1 ఎక్కడ ఉందో, 0 దొరికింది నాకు.
ఇంకా పెసలు, నూపప్పులు, కందిపప్పు, శనగపప్పు మొత్తం అన్నీ ఉన్నాయి. కారం ప్యాకెట్లు అన్నీను. ఇక్కడ మనకి టైలరింగ్ సంబంధించిన మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి. మా అమ్మాయికి చెఫ్ కోట్ కావాలంటే వచ్చాను ఇక్కడికి. ఇలా కిరాణా కొట్టు, ఆ కొట్టు, ఈ కొట్టు అన్ని తిరిగేటప్పుడు కడుపులో ఎలకలు తిరిగేస్తున్నాయండి. ఇంకా ఏదో ఒకటి కడుపులో పడేయాల్సిందే. అందుకనే ఇంక ఇక్కడ మన స్నాక్స్ దొరికేటువంటి షాప్కి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ ఇంకా జిలేబీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒక్కటి తిందామని వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా 10 లాగిచ్చేస్తారు. అదేంటో కానీ 10 తిన్నా కూడా కడుపు నిండదు. ఇంకా 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 పొట్టలో వేసేయాలనే ఉంటది. ఇంకా అదే కాకుండా రకరకాల మిక్చర్లు అనమాట. ఎన్ని ఐటమ్స్ ఉంటాయో అవి పేర్లు కూడా తెలియదు నాకు. ఇంకా ఈ మిక్చర్లే కాకుండా జిలేబీయే కాకుండా మనకి ఇంకా దహీ వడ, పానీపూరి, వడాపావు, సమోసా చాటు ఇంకా ఇలాంటి ఐటమ్స్ అయితే ఇంకో పెద్ద లిస్టే ఉంటుందన్నమాట. ఇంకా కూర్చున్నామంటే ఒకటే ఒకటి ఆర్డర్ పెట్టుకుని అలా తింటూ ఉంటే ఆ లిస్ట్ అలా 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 పెరిగిపోయి మన బిల్లు కూడా అలాగే పెరిగిపోతుంది ఇక్కడ. ఇంకా దాంతో పాటుగా నార్మల్గా మనకి రెగ్యులర్గా ఇండియాలో దొరికే స్వీట్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. గోర్మిటీలు, కలాకండ, కోవాలు, మిఠాయిలు, లడ్డూలు, ఇంకన్నీ మైసూర్పాకు అన్నీ ఉంటాయి అన్నమాట. అయితే నేను మాత్రం ఏం చేశానంటే ఒక జస్ట్ ఆకలి తీయడానికి కొన్ని ఐటమ్స్ అక్కడ ఏవో అలా తినేసేసి మళ్ళీ ఇంటికి సమోసా చాటును అవి పార్సిల్ చేయించుకుని వచ్చాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా నలుగురు మధ్యలో పొట్లాలు విప్పుకొని అలా టీవీ చూస్తూ మొత్తానికి ఈ డేని అయితే ఇలాగ ఎంజాయ్ చేసామండి. మొత్తానికి ఈ వీడియో మీకు అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు నమస్తే.